వరుసగా 4 సార్లు ఫైనల్ చేరినా మళ్లీ రన్నరప్ గానే మిగిలిపోయిన ఢిల్లీ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనక తప్పదు. గురువారం జరిగిన WPL ఫైనల్లో ఆర్సీబీ జట్టు 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ ఓపెనర్స్ లెజెల్ ఎల్లి 37 పరుగులు మరియు షెఫాలి వర్మ 20 పరుగులు చేసి మంచి ఆరంభం అందించారు. ఆ తర్వాత ఢిల్లీ కెప్టెన్ జమీమా రొడ్రిగ్స్ 57 పరుగులు మరియు లారా ఓల్వార్డ్ 44 పరుగులు చేసి ఢిల్లీని ముందుకు నడిపించారు. ఆఖరిలో షెరీన్ హెన్రీ 15 బంతుల్లో 35 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోర్ సాధించింది. తర్వాత ఛేదన దిగిన బెంగళూరు జట్టు ఇంకా 2 బంతులు మిగిలిండగా లక్ష్యాన్ని సాధించి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆరంభంలో హిట్టర్ గ్రేస్ హ్యారిస్ వికెట్ కోల్పోయినా సరే స్మృతి మందన మరియు జార్జియా వోల్ ధనాధన షాట్లతో ఢిల్లీ ఆశల సౌదాన్ని కూల్చేశారు. 37 బంతుల్లో జార్జియా వోల్ అలాగే 23 బంతుల్లో కెప్టెన్ స్మృతి మందన 50లు పూర్తి చేసుకుని బెంగళూరును సాఫీగా లక్ష్యం వైపు నడిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కి నిలిచిన కెప్టెన్ స్మృతి మందన 41 బంతుల్లో 87 పరుగులు చేసి అవుట్ అవగా జార్జియా వోల్ 54 బంతుల్లో 79 పరుగులు చేసి ఆర్సీబీని దాదాపు విజయముఖటి నిలిపి అవుట్ అయింది. ఆఖరిలో వీరిద్దరితో పాటు రిచా ఘోష్ అవుట్ అయినా సరే ఎలాంటి డ్రామా లేకుండా రాధా యాదవ్ విజయ లాంఛనాన్ని ముగించింది. 243 పరుగులు సాధించిన స్మృతి మందన ప్లేయర్ ఆఫ్ ది టోర్నీకి నిలిచింది. ఈ సీజన్ లో విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టుకు 6 కోట్లు మరియు రన్నర్ అప్ గా నిలిచిన ఢిల్లీ జట్టుకు 3 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.